ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా సిరివెల్ల గ్రామంలో 1వ వార్డులోని డేగలపేటలో జనావాసాల మధ్యలో ఎయిర్టెల్ 5G సెల్ టవర్ను ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతుంది. వివరాల్లోకి వెళ్తే ఎటువంటి అనుమతులు తీసుకోకుండా జనావాసాల మధ్యలో సెల్ టవర్లు ఏర్పాటు చేయకూడదని నిబంధనలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెల్ టవర్ నిర్మించడానికి లేదా సెల్ టవర్ ఏర్పాటు చేయబోయే స్థలానికి సంబంధించి సదరు స్థల యజమాని మరియు మొబైల్ కంపెనీ ఆపరేటర్ వీరిద్దరూ కూడా స్థానిక మున్సిపాలిటీ లేదా శాంక్షనింగ్ అథారిటీ ద్వారా పర్మిషన్ను తీసుకొని మాత్రమే సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్నాయి. అయినా కూడా టెలికాం కంపెనీలు ఈ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొన్ని చోట్ల యథేచ్ఛగా సెల్ టవర్ల నిర్మాణం చేపట్టడం తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తుంది. సెల్ టవర్ల నుండి వెలువడే నాన్ అయోనైజింగ్ హై రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ వలన చిన్నపిల్లలకు దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉండటం మరియు ఈ రేడియేషన్ భూతం వలన పశుపక్షాదులను సైతం కోలుకోలేని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో స్థానిక 1వ వార్డులోని డేగలపేటలో జనావాసాల మధ్యన ఏర్పాటు చేసిన ఎయిర్టెల్ 5G సెల్ టవర్ను తొలగించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై జిల్లా కలెక్టర్కు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఈఓపీఆర్డీ మరియు సంబంధిత అధికారులకు అందరికీ అర్జీలు సమర్పించినా ఎటువంటి చర్యలు తీసుకుపోగా ఇప్పుడు తొలగించడానికి మాత్రం పర్మిషన్లు కావాలని చెప్తుండడంతో స్థానిక ప్రజల నుండి తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేని ఎడల వార్డు ప్రజలందరూ కలిసి ధర్నా నిర్వహించి నిరసన తెలుపుతామని అధికారులను హెచ్చరించారు. ఎయిర్టెల్ 5G టవర్ బిగిస్తున్నారు, దానికి మేము అబ్జెక్షన్ చేసినాము. ఇంతకుముందు ఆయన యాంటీనాని బిగించినాడు, మనకు యాంటీనా చెప్పినాడు. అందరూ అబ్జెక్షన్ చేస్తే రాత్రి 7 నుంచి 8 వరకు బిగించినారు. దానికోసం గ్రామ పంచాయతీలో, స్టేషన్లో, కలెక్టర్ గారు అందరు కూడా అర్జీ ఇచ్చినాము. 10 రోజులు టైం తీసుకున్నాడు. 10 రోజులు కాకుండా నెల అయింది, ఇప్పుడు దాకా పీకడం లేదు. దాంతో మాకు చాలా అబ్జెక్షన్ అవుతుందని మొత్తం ఇంటి వాళ్ళు, పక్కన వాళ్ళు మొత్తం లేపి ఈరోజు ఆడేళ్ళు వచ్చి అది పీకడానికి రెడీ అయినారు. ఇలాగా ఈ చుట్టుపక్కల ఇంతకుముందు అబ్జెక్షన్ చేసినారు, ఆధార్ కార్డు ఇచ్చినారు, రాసి ఇచ్చినారు. అయినా కానీ ఆయన వినడం లేదు. ఈరోజు పీకిస్తారు, రేపు పీకిస్తా అని మన లోపల నుంచి ఏం చేస్తున్నారో రాత్రి కూడా బిగిస్తున్నారు. అది కొంచెం బిగిస్తున్నారు, రాత్రి కూడా మొత్తం బిగించేసినారు. అది 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చినారు. స్టేషన్ పోయినాము, అన్ని చోట్ల తిరిగినా ఆయన పట్టించుకోవడం లేదని మొత్తం ఈ పేట ఈరోజు లేచి వచ్చింది. ఒకటో వార్డు ఇది, డేగలపేట 1వ వార్డు ఇది. వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు, మొత్తం రాసి ఇచ్చినా కానీ ఆయన వినడం లేదు. అధికారులకు విషయం తెలియజేసిన తర్వాత అధికారులకు ఇస్తే వాళ్ళు మనం పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు. స్టేషన్కి పోతే వాళ్ళు కూడా మనం పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు. కానీ నా పీకోబోనికి పర్మిషన్ కావాలంటున్నాడు, బియ్యానికి పర్మిషన్ లేదంటున్నాడు, పీకోబోనికి పర్మిషన్ కావాలంటున్నాడు. అతను అంటున్నాడు పీకోబోనికి పర్మిషన్ కావాలంటున్నాడు. ఏమైనా మీరు కేసు చేసుకుంటారేమో చేసుకోండి, ఇల్లీగల్ గా పోండి, మీరు లీగల్ గా పోవద్దు. నా మీద ఉంటే కేసు పెట్టుకోండి. పీకనికి అయితే నా చేతిలో కూడా పోయి కలెక్టర్ కాడ కూడా పోయి అర్జీ ఇచ్చి వచ్చినాము. మనము కలెక్టర్ గారు, డిపో మేడం కాడ కూడా ఇచ్చినాము, ఎంఆర్ఓకి ఇచ్చినాము, ఎండిఓకి ఇచ్చినాము, ప్రతి ఒక్క ఆఫీస్లో అర్జీ ఇచ్చినాము. దీనికి ఎన్ని అర్జీలు ఇచ్చినా ఇతనికి సంబంధం లేకుండా తిరుగుతున్నాడు. దానికి నా మీద ఏమైనా ఉంటే మీరు ఇల్లీగల్ గా పోండి అంటున్నాడు, అంతే. ఎయిర్టెల్ 5G టవర్ అది. ఈ రేడియేషన్ ద్వారా పిల్లలకు, వ్యాధి ఉన్న రోగస్తులకు దీనివల్ల ప్రభావం ఉంటుందని, ఈ రేడియేషన్ వల్ల చాలా వరకు ఇబ్బందులు వస్తాయని చెప్పేసి మనకు ఇది తెలియజేయడం అనేది. అందువల్ల ఇది మేము అబ్జెక్షన్ చేస్తున్నాము. ఇది ఎంత త్వరగా అయితే అంత తొందరగా దీని మీద యాక్షన్ తీసుకొని దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేయాల్సి వస్తుందని మేము అందరం భావిస్తున్నాము, అధికారులకు తెలియజేస్తున్నాము. దగ్గరలో ఒక ప్రైమరీ, ఇక్కడ అందరూ బెటర్ అందరం ఉన్నాము. దగ్గరలో ప్రైమరీ స్కూల్ ఉంది, ట్యూషన్ పిల్లలకి స్కూల్ ఇంటి పక్కనే ట్యూషన్ కూడా ఉంది చిన్న పిల్లలకు. దగ్గర ఇక్కడ స్కూల్ ఉంది. ఇంకా అన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు తొందరగా ఇది చేయాలని కోరుకుందించాలని. లేని పక్షంలో అందరూ ధర్నా చేస్తాము. ఆడవాళ్ళు అందరూ వచ్చినారు, 200 మంది. ఇప్పటికి ఆయన ఏం పట్టించుకోవడం లేదు, ఎటువంటి ఇది చేయడం లేదు. పంచాయతీ బోర్డు వాళ్ళు కానీ ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళే చేస్తారు, వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. మేము ఇవ్వలేదా పర్మిషన్ అంటున్నాం ఈ వాటి సారు. మేము పోయాక దురుసుగా మాట్లాడుతున్నాం. ఆడ ఒక ఆయన పోటీ తీయని పక్షంలో అందరూ ధర్నాకు సిద్ధంగా ఉన్నాము. లేని పక్షంలో కలెక్టర్ గారికి పోయి ధర్నాకు సిద్ధంగా ఉన్నాము. అందరము గ్రామ ప్రజలు, వార్డు ప్రజలు మొత్తం. भाईवान से भी बात करना सुना हूँ, लगा लो बात करती है।